వెల్కమ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయితున్నటువంటి అభ్యర్థులు చాలా అలర్ట్‌గా ఉండాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇయర్ ఎండ్ రివ్యూస్ రావడం స్టార్ట్ అయిపోయింది. 2024 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 6 ఇయర్ ఎండ్ రివ్యూస్ రావడం జరిగింది. వాటిల్లో 5 ఇయర్ ఎండ్ రివ్యూస్ మన సిలబస్ రిలేటెడ్‌వి. ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఎండ్ రివ్యూస్ నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో కానీ, గ్రూప్ 2లో కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ చేసి అడగటం జరిగింది. ఈ పదాలు మీకు దేశంలో లభ్యమయ్యే ఏ పుస్తకంలో కూడా కనిపించవు. అంత కఠినంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వెషన్ పేపర్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. గతంలో నేను అనేక సందర్భాల్లో వీటి గురించి వివరించాను. ఎట్లా ఈ 2 రివ్యూస్ నుంచి క్వెషన్‌లు అడిగారు అని జెప్పేసి. సపోజ్ ఈ పదం చూడండి. ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ హాస్ బీన్ ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నాడు. ఈ పదము డైరెక్ట్‌గా ఇయర్ ఇన్ రివ్యూ. లాస్ట్ టైమ్ ఇయర్ ఇన్ రివ్యూ వచ్చింది. ఆ ఇయర్ ఇన్ రివ్యూ నుంచి నేరుగా పికప్ చేసి అడిగారు. ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ హాస్ బీన్ ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది డైరెక్ట్‌గా పిక్ చేసి అడిగాడు. అంతే కాకుండా అదే ప్రశ్నలో ఈ రూపీ గురించి అడగడం జరిగింది. హలో యూపీఐ అన్నాడు. యూపీఐ లైటెక్స్ అన్నాడు. ఈ పదాలు ఎక్కడ దొరుకుతాయండి? కేవలం యూరిన్ రివ్యూస్ నుంచి పట్టుకొచ్చి అడిగాడు. సో థట్ మనమైతే చాలా సఫర్ అయ్యాము. ఈ రూపీ ఇది ఇందులో డిస్కస్ చేసినటువంటి అంశమే. దెన్ హలో యూపీఐ అండ్ యూపీఐ లైటెక్స్. వీటి గురించి ఏ పుస్తకంలో కూడా కవర్ చేయలేము. అంత ఈజీ కాదు. బట్ ఎగ్జామినర్ వీటిని ప్రధానమైన సోర్స్‌గా పెట్టుకున్నాడు. ఒకటి ప్రభుత్వ అధికారిక ప్రచురణలు. రేపు పొద్దున కీలో ఇష్యూస్ వచ్చినా కానీ వీటిని ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పడానికి సర్వీస్ కమిషన్‌కి స్కోప్ ఉంటుంది కాబట్టి వీటి మీద ఆధారపడుతున్నారని చెప్పొచ్చు. ఈ ప్రశ్నే కాదు చాలా ప్రశ్నలు మీకు ఇయర్ ఇన్ రివ్యూస్ నుంచి వచ్చాయని గతంలో నేను చేయడం జరిగింది. సార్ ఎన్ని ఇయర్ ఇన్ రివ్యూస్ ఉంటాయి? లాస్ట్ టైమ్ దట్ ఈస్ 2023లో మొత్తం వచ్చినటువంటి ఇయర్ ఇన్ రివ్యూస్ సంఖ్య 59 ఫ్రెండ్స్. 59 ఇయర్ ఇన్ రివ్యూస్ వచ్చాయి. వీటిల్లో మన సిలబస్‌కి రిలేటెడ్ ఇయర్ ఇన్ రివ్యూస్ 36. 36 ఇయర్ ఇన్ రివ్యూస్ మీకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు సిలబస్‌కి రిలేటెడ్ అండి. ఈ 36 మళ్ళీ ఈ సంవత్సరం కూడా వస్తాయి. జనవరి 15, 20 లోపల అన్నీ వచ్చేస్తాయి. ఆల్రెడీ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు 6 వచ్చాయి. 6 మనకి సిలబస్ రిలేటెడ్. ఇవి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్ సార్ మనకు ఫిషరీస్ వ్యవసాయ అనుబంధ రంగాలు మెన్షన్ చేయలేదనుకుంటే పొరపాటవుతుంది ఫ్రెండ్స్. అగ్రికల్చర్ అని మెన్షన్ చేసి కొన్ని పదాలు మెన్షన్ చేసినా కానీ వ్యవసాయ అనుబంధ రంగాల మీద ప్రశ్నలు లేకుండా ఉండవు. అట్లనే పరిశ్రమలకు సంబంధించి మనకి ఈ ఇయర్ ఇన్ రివ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సిలబస్‌లో డైరెక్ట్‌గా పరిశ్రమలు, ఇండియన్ ఇండస్ట్రీ గురించి టాపిక్ మెన్షన్ చేయటం జరిగింది. సపోజ్ ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ ఇయర్ ఎండ్ రివ్యూ గనుక గమనించినట్లయితే 2024 ఇయర్ ఎండ్ రివ్యూలు గనుక ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది ఇండస్ట్రీస్‌కి చాలా చాలా యూజ్‌ఫుల్ ఫ్రెండ్స్. ఇందులో ఒకసారి డిస్కస్ చేసినటువంటి స్కీమ్స్ గురించి మీరు ఆలోచించినట్లయితే యూ విల్ షాక్డ్. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి? దీని గురించి నీట్‌గా డీటెయిల్‌గా ఇవ్వడం జరిగింది. ఎన్ని రంగాలకి ఇది వర్తిస్తుంది? అసలు పీఎల్ఐ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్‌ని స్పెషల్‌గా డిస్కస్ చేశారు. దెన్ ప్రధాన మంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో చెప్పాడు. దెన్ ఆ ప్రధానమంత్రి పీఎం గతిశక్తి లేదా ప్రధాన మంత్రి గతిశక్తి నేషనల్ మిషన్ ప్లాన్‌కి అనుబంధంగా కాంప్లిమెంటరీగా తీసుకొచ్చినటువంటి నేషనల్ లాజిస్టిక్స్ పాలిసీ 2022 ఎప్పుడొచ్చిందో కూడా డేట్ కూడా ఇచ్చాడు చూడండి. ఇచ్చాడు. అది ఎలా పనిచేస్తుందో చెప్పి ఇచ్చాడు. దెన్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ గురించి డిస్కస్ చేశాడు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేశారు. దెన్ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడా లేనటువంటి ఏ పుస్తకాల్లో కవర్ కానటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ గురించి డిస్కస్ చేశాడు. సిలబస్‌లో అయితే డైరెక్ట్‌గా ఎఫ్‌డిఐస్ అని మెన్షన్ చేశారు. సో, పర్మిటెడ్ ఎఫ్‌డిఐ ఏంటి? ప్రొహిబిటెడ్ ఎఫ్‌డిఐ ఏంటి? ఎఫ్‌డిఐ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఏంటి? చాలా నీట్‌గా అద్భుతంగా డిస్కస్ చేయటం జరిగింది. స్టార్టప్ ఇండియా ఆల్రెడీ గతంలో స్టార్టప్ ఇండియా మీద క్వెషన్స్ రావడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి? దెన్ వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ స్కీమ్ అంటే ఏంటి? ఇవి సాంప్రదాయ పుస్తకాల్లో దొరకవు మీకు. ఎగ్జామినర్ ఖచ్చితంగా ఈ సంవత్సరం భారత ప్రభుత్వము
ఇవి ప్రధానాంశాలని మెన్షన్ చేస్తుంటే, మనం ప్రధానాంశాలను పక్కన పెట్టి ఏవేవో చదువుకొనెళ్తే ఏం ఉపయోగం అండి? ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్‌డీసీ గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ప్రశ్నలు వీటి నుంచి వస్తాయని ఊహించవచ్చు. కీడెంచి మేలెంచటము అద్భుతమైన విధానం పెద్దలు చెప్పినట్లుగా. కాబట్టి దయచేసి ఎవరైతే సిన్సియర్‌గా ఈసారి నేను ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, క్లియర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ ఇన్ రివ్యూ చదవండి. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్‌కి ఎట్లాంటి ఇబ్బంది లేదు. నేరుగా చదువుకోవచ్చు. చూడండి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. పరిశ్రమలకు సంబంధించి ఇవి అండి ప్రధాన అంశాలు. భారత ప్రభుత్వము ప్రధాన అంశాలుగా పరిగణించి ఇచ్చినటువంటి అప్డేట్స్ ఇవి పరిశ్రమల రంగానికి సంబంధించి. జన్ విశ్వాస్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్ యాక్ట్ 2023 అని చెప్తూ ఉంటే మనం చదువుకోకుండా ఎళ్తే ఇబ్బందవుతుంది. సో, దయచేసి చదవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ ఇన్ రివ్యూస్ చదవండి. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్‌కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఫ్రీగా మీరు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి చదువుకోవచ్చు చక్కగా. ఉన్నతి స్కీమ్ ఉత్తర పూర్వ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ 2024 ఈ రకంగా అద్భుతమైన టాపిక్స్ మీకు ఇండస్ట్రీస్‌కి సంబంధించి ఇయర్ ఇన్ రివ్యూలో ఇవ్వడం జరిగింది. అయితే తెలుగు మీడియం క్యాండిడేట్స్ వీటికి విషయంలో సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇంగ్లీష్‌లో ఉంటుంది కంటెంట్ అంతా. తెలుగులో రాదు. సాధారణంగా రాదు. వచ్చినా 1, 2 వస్తాయి. పైగా 36 ఇయర్ ఇన్ రివ్యూస్ చదువుకోవాల్సొస్తుంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియం క్యాండిడేట్స్ కోసం మొత్తమంతా కూడా తెలుగు పీడీఎఫ్ ఇచ్చేస్తాము. పీడీఎఫ్ ఇస్తాం ఫ్రెండ్స్. మీరు రాసుకోవాల్సిన పని లేదు. శ్రద్ధగా వినాలి. చెప్పేటప్పుడు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు, ఇప్పుడు మీకు చూయించినటువంటి ఈ ఇయర్ ఇన్ రివ్యూలో ప్రతి అంశాన్ని అసలు పీఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి? తర్వాత ఇందులో మెన్షన్ చేసినటువంటి వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ స్కీమ్ అంటే ఏంటి? అసలు ఓఎన్‌డీసీ అంటే ఏంటి? ఇవన్నీ చెప్పేస్తాం. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి? ఇవన్నీ చెప్తూ మీకు అద్భుతంగా తెలుగు పీడీఎఫ్ ఇచ్చేయటం జరుగుతోంది. ఈ ఓన్లీ పీఐబీ స్పెషల్ కోర్స్ కూడా ఒకటి లాంచ్ చేస్తున్నాము. సో, స్పెషల్ పీఐబీ ఇయర్ ఇన్ రివ్యూ కోర్స్ 2024 లాంచ్ చేస్తున్నాము. దీని కోర్స్ ప్రైస్ 499 ఇందులో క్లాసెస్ ఒస్తాయి. తెలుగు మీడియం పీడీఎఫ్ కూడా వస్తుంది. తెలుగు మీడియం పీడీఎఫ్ వచ్చేస్తుంది. సో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ రోజే దట్ ఈస్ 23 డిసెంబర్ 2024 ఈరోజు 2 పీఎంకి క్లాస్ ఉంది. ఈ ఇండస్ట్రీస్ ఇయర్ ఇన్ రివ్యూ మీద క్లాస్ ఉంటుంది. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సార్ అంటే, ఇవి జనవరి ఎండింగ్ వరకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్స్‌పెక్టెడ్ కంప్లీషన్ జనవరి 2025 ఎండింగ్ అండి. 2, 3 రోజులు అటు ఇటు అవ్వచ్చు. సో, అది తెలుగు పీడీఎఫ్ వచ్చేస్తుంది. కోర్స్ ప్రైస్ సెపరేట్ అయితే మీరు సెపరేట్‌గా ఓన్లీ పీఐబీ ఇయర్ ఇన్ రివ్యూస్ కోర్స్ మాత్రమే కావాలనుకుంటే 499కి మీకు యాప్‌లో అందుబాటులోకొస్తుంది. మన అకాడమీలో ఫుల్ కోర్స్ అంటే పాలిటీ చెప్పట్లేదండి. పాలిటీ కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, దెన్ ఏపీ హిస్టరీ, దెన్ ఎకానమీ. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. రెండిటికి కలిపి చెప్తున్నాము. దాన్ని మనం ఫుల్ కోర్స్‌గా ట్రీట్ చేస్తున్నాము. ఇది లైఫ్ అండ్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇది. ఒక్కసారి మీరు పర్చేజ్ చేస్తే ఈ యాప్‌లో వచ్చే కోర్సెస్ అంతా కూడా మీకు ఎండ్‌లెస్‌గా అందుబాటులోకొచ్చేస్తాయి. ఇది లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉండేటువంటి కోర్స్. అట్లా కాకుండా పేపర్ 2 కోర్స్ వాళ్ళకి కూడా ఇది ఫ్రీగా ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ అకాడమీలో పేపర్ 2లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాం. దాదాపు 1200 పేజెస్ తోటి మీకు ఒక బ్యూటిఫుల్ కంటెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ క్లాసెస్ ప్రెజెంట్ నడుస్తున్నాయి. దీనికి కూడా పీడీఎఫ్ ఇస్తున్నాము. ఇది జాన్ 15థ్ లోపల ఇది కంప్లీట్ కాబోతుంది. ప్లస్ డే వైస్ కరెంట్ అఫైర్స్ చాలా వచ్చాయి మీకు. డే వైస్ కరెంట్ అఫైర్స్ కూడా మార్చి 1 నుంచి చేస్తూనే ఉన్నాం. మార్చి 1, 2024 నుంచి అవి కూడా మీకు అందుబాటులోకొస్తాయి. సో, నా సజెషన్ అయితే పేపర్ 2 కోర్స్ తీసుకోండి. ఇది కూడా మీకు కాంప్లిమెంటరీ కోర్స్ అవుతుంది. సో, విత్ దిస్ ఐ యామ్ క్లోజింగ్ నౌ. సీ యూ ఇన్ క్లాస్. థాంక్ యూ సో మచ్.